హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై తయారు చేసుకుందామండి. ఓకే, ఇందుకు కావాల్సిన ఫిష్ అండి. ఫిష్ వచ్చేసి నీట్గా మేమైతే బయట కడిగించుకున్నాము. నీట్గా అవన్నీ కట్ చేసి వాళ్ళే పులుసులు అవన్నీ తీసిచ్చారు. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత నేను పసుపు ఉప్పు వేసి నీట్గా 4-5 సార్లు కడిగేసానండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇందుకు ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కారం అండి, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. కొంచెం గరం మసాలా అండి. అవి మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. దానికి కొంచెం పెరుగు యాడ్ చేసుకో, 2-3 స్పూన్స్ వచ్చేసి పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు వేయటం వల్ల ఏంటంటే ఆ నీసు స్మెల్ అనేది ఏమి ఉండదండి. తర్వాత వచ్చేసి దీంట్లోకి కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. ఒక 4 స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకోవడం ఏంటంటే ఈ పసుపు ఉప్పు అవన్నీ బాగా దానికి పడతాయన్నమాట. ఫిష్కి బాగా బైండ్ అవుతుంది దానివల్ల. ఓకే అండి, అది బాగా కలిపేసుకొని ఒక 2 అవర్స్ వచ్చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ముక్కలకు బాగా పట్టేట్టుగా చూసారు, అలా బాగా కలిపేసుకోవాలి. మనం వేసిన ఉప్పు కారము కార్న్ఫ్లోర్ మొత్తము ముక్కలకు పట్టేట్టుగా అలా చూసుకొని మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ వచ్చేసి పక్కన పెట్టేసుకోండి. చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడు మనం పులుసు అలా చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఫ్రై చేయడం వల్ల ఏంటంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట. మా ఇంట్లో అయితే పులుసు కంటే ఎక్కువ ఫ్రైకే ప్రిఫరెన్స్ ఇస్తారండి మా పిల్లలు. అందుకని నేను ఎక్కువ ఇట్లాగే చేస్తుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఓకే అండి, అలా పెట్టేసి ఒక 1 అవర్ వచ్చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ పెట్టేసేయండి. స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫిషెస్ని, వాటిని ఒక్కొక్కటిగా వేసేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే, ఒక 3-4 ముక్కలు పెడితే సరిపోతుందండి. మరి దగ్గరికి పెడితే మనం తిప్పేసుకోవటానికి నీట్గా ఉండదన్నమాట. ఓకే, అలా వేసేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. సారీ అండి, నేను ఒక మిస్టేక్ చేశాను ఇందులో. నేను ఫస్ట్ వచ్చేసి స్టీల్ కడాయి పెట్టానండి. స్టీల్ కడాయి పెట్టడం వల్ల ఏంటంటే అంత అడుగంటుకుంటూ ఉండిందండి. అందుకని చెప్పేసి నేను మార్చేశాను. తర్వాత వచ్చేసి నాన్ స్టిక్లో పెట్టేశానండి. మీరు స్టార్టింగ్లోనే నాన్ స్టిక్ లేదంటే ఇనుప బాండలు ప్రిఫర్ చేసుకోండి. స్టీల్లో అసలు సరిగ్గా రావట్లేదు. నెక్స్ట్ మీరు అలా తప్పు చేయకూడదని నేను చెప్తున్నాను. ఓకే, చూసారా కొంచెం ముక్కలుగా అలా విడిపోతున్నాయి. నాకు నచ్చలేదండి దీంట్లో. అందుకని నెక్స్ట్ వచ్చేసి నేను బాండి మార్చేసుకున్నాను. అది మీరు స్టార్టింగ్లోనే ఇండక్షన్ బాండి కానీ లేదంటే ఇనుప బాండి అయినా పర్లేదండి, అది కూడా నీట్గా వస్తుందన్నమాట. నా దగ్గర ఇనుప బాండి అవైలబుల్లో లేదు, అందుకని నేను నాన్ స్టిక్లో వేసేసుకున్నాను. ఈ మిస్టేక్ మీరు చేయొద్దండి, అందుకే చెప్తున్నాను ముందుగానే. ఓకే, ఇలా 2 సైడ్స్ బాగా వేయించేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. అలాగే రెండో వాయి కూడా మనం అలాగే వేసేసుకొని బాగా 2 సైడ్స్ తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఎంతసేపు అయినా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చేప లోపల కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది, పైన బాగా క్రిస్పీగా వేగుతుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా మాడిపోతుంది, మనం సరిగ్గా వేయించుకోవడానికి అస్సలు కుదరదండి. ఓకే, 2 వాయిలు మాకు అలా వచ్చేసాయండి. ఓకే, అవి తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. ఒక్క నిమ్మబద్ద పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకేనండి, మా ఫిష్ ఫ్రై తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.